వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టని చెప్పి చంద్రబాబు గారు అంటారు. ఎలా స్పందిస్తారు ఇది? నిజంగా పాముకు పాలు పోసినట్టేనా? మీకు పార్టీకి ఏదైనా పని చేస్తే? అదే ఒక ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత ఎలక్షన్‌కి వెళ్ళేటప్పుడు పార్టీ తరపున వెళ్ళొచ్చు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ గారైనా. గతంలో చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత నేను వేసినటువంటి రోడ్ల మీద మీకు నడిచేటువంటి హక్కు లేదు అనేదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు పనిచేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పావుకు పాలు పోసినట్టే అన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన 1,40,00,000 మందికి మీరు ఎటువంటి బెనిఫిషియరీ చేయరు. అంతేగా మీ ఉద్దేశం? ఈ నాయకుడు ఆలోచన ఉంటే మా నాయకుడే ఉన్నారు. మనకు ఓటు వేయని వాళ్ళైనా సరే వాళ్ళు అర్హులైన అయితే చాలు, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పథకాలు ఇవ్వండి అని పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? అందరికీ ఇచ్చారు పథకాలు మీరు? ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకు కూడా ఇచ్చాం. టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అభిమానులకి పథకాలు అందినయో లేదో కానీ అన్ని పక్షాల వారికి పథకాలు ఖచ్చితంగా అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తాం.